నక్షత్ర అయితే శరత్ చంద్రతో అయితే చెప్తూ ఉంటదనమాట. నాన్న అక్కయ్యకి కూడా పెళ్లి చేసేయండి నాన్న. అక్క పెళ్లి ఆగిపోవడంతో అందరూ 4 రకాలుగా అనుకుంటున్నారు నాన్న అనేసి నక్షత్ర అయితే చెప్పిద్దనమాట. అవునమ్మా నక్షత్ర నువ్వు చెప్పింది కరెక్టే అనేసి శరత్ చంద్ర అంటాడనమాట. బావ మొన్నటికి మొన్న నేను ఒక సంబంధం తీసుకొస్తే ఇంకా సంబంధం వచ్చిన వాళ్ళు భూమి గురించి ఎంత నీచంగా మాట్లాడారో తెలుసు కదా బావ అనేసి అపూర్వ అంటూ ఉంటే, అపూర్వ ఈసారి భూమికి సంబంధం నేను తీసుకొస్తాను. అది కూడా నా ఫ్రెండ్ కొడుకే. మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. వాళ్ళు రేపే వచ్చి భూమిని చూసుకుంటారు అనేసి శరత్ చంద్ర అంటాడనమాట. ఇంకా భూమి వాళ్ళ నాన్నకైతే ఎదురు తిరిగి ఏం మాట్లాడలేక సైలెంట్గా అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా మన నక్షత్ర అయితే అపూర్వ దగ్గరకు వచ్చేసి, అమ్మ ఎలా ఉంది నా గిఫ్ట్ అదిరిపోలా అనేసి నక్షత్ర అనుకుంటూ లోపలికి వెళ్ళిద్ది అనమాట. ఏమ్మాయి అపూర్వ నీ కూతురు నక్షత్ర గిఫ్ట్ అదిరిపోలా అనేసి గోరింటాకు కూడా అంటదనమాట. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే గోరింటాకు అపూర్వ ఇద్దరు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తారనమాట. అక్కడున్న కానిస్టేబుల్తో అయితే అపూర్వ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా సార్ ఒక 20 రోజుల క్రితం అయితే ఒక 19 ఏళ్ళ కుర్రాడు ఒక బొమ్మను పట్టుకొని మీ స్టేషన్కి వచ్చాడు కదా, అతను ఎలా ఉంటాడో ఆ బొమ్మ ఎలా ఉంటాడో కొద్దిగా సీసీటీవీ ఫుటేజ్లో చూపించండి సార్ అనేసి అపూర్వ అంటూ ఉంటే, నేనైతే అలా సీసీ కెమెరాలో చూపించడానికి కుదరదు అనేసి ఇంకా అక్కడున్న కానిస్టేబుల్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అపూర్వ అయితే చాలా డబ్బులు ఆ కానిస్టేబుల్కి ఇవ్వడంతో అతనైతే ఇంకా సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడనమాట. ఇంకా అందులో అయితే అపూర్వ అయితే భూమి తమ్ముడు భూమి తెచ్చిన బొమ్మ, భూమి తమ్ముడు తెచ్చిన బొమ్మ అవన్నీ చూస్తానమాట. గోరింటాకు కూడా ఇంకా సీసీటీవీ ఫుటేజ్ అంతా వీడియో తీసుకురిద్ది అనమాట. ఇంకా వెంటనే అపూర్వ గోరింటాకు అయితే కొంతమంది రౌడీని కలుస్తారనమాట. రే మీరైతే ఈ ఫోటోలో ఉన్న బొమ్మను తీసుకొచ్చి నా చేతికి ఇస్తే మీకు బోలెడు డబ్బులు ఇస్తాను రా అనేసి అపూర్వ చెప్పిద్ది అనమాట. ఇంకా వెంటనే ఆ ఇద్దరు రౌడీలు అయితే ఇంకా ఒక పెద్ద లారీ వేసేసుకొని ఇంకా మన గగన్ ఇంటికి అయితే వెళ్తారనమాట. ఇంకా ఇద్దరు రౌడీలు అయితే గగన్ ఇంటి లోపలికి వెళ్ళిపోయి, అమ్మ మేము అనాథాశ్రమం నుంచి వస్తున్నామమ్మ, మాకు ఏదన్నా సహాయం చేయండి అమ్మ, అనాథ పిల్లల కోసం మీ ఇంట్లో ఏమన్నా బుక్స్ బట్టలు బొమ్మలు ఉన్నాయి ఏమన్నా సహాయం చేయండి అమ్మ అనేసి ఆ రౌడీలు చెప్పగానే ఇంకా శారద సరే అని చెప్పి పూర్ణిమని పిలిపించేసి, పూర్ణిమ లోపలున్న బొమ్మలు అలాగే బుక్స్ ఇంకేమన్నా పాత బట్టలు బియ్యము అవి ఇవ్వమ్మ వాళ్ళకి అనేసి ఇంకా శారద చెప్పగానే సరే అని పూర్ణిమ అయితే బొమ్మలు బట్టలు అవన్నీ తెచ్చి ఆ రౌడీలకి అయితే ఇస్తనమాట. అమ్మ ఇంకా ఏదన్నా బొమ్మ ఉంటే చూడండి అమ్మా అనేసి ఇంకా ఆ రౌడీలు అంటూ ఉంటే, పూర్ణిమ అయితే లోపలికి వెళ్ళి శివ దగ్గర ఉంటే పెద్ద టెడ్డీ బేర్ని అయితే తీసుకొచ్చి ఆ రౌడీలకి ఇస్తానమాట. చాలా థ్యాంక్స్ అమ్మ అనాథ పిల్లల కోసం ఇంత సహాయం చేసినందుకు అనేసి ఆ రౌడీలు అయితే ఇంకా శారద పూర్ణిమ ఇచ్చిన బట్టలు వస్తువులన్నీ అయితే వాళ్ళ లారీలో పెట్టుకొని అయితే వెళ్ళిపోతారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే భూమి తమ్ముడు బొమ్మనైతే ఇంకా ఎత్తుగా పైన పెట్టేసి ఉంటారనమాట. ఇంకా ఆ లారీ అయితే అటు ఇటు కదుపులకైతే ఆ బొమ్మ అయితే గగన్ ఇంట్లోనే పడిపోయిద్ది అనమాట. ఇంకా రౌడీలు అయితే ఆ లారీ వేసుకొని అపూర్వ దగ్గరికి వెళ్తారనమాట. ఏరా ఆ బొమ్మ తెచ్చారా అనేసి అపూర్వ అనగానే తెచ్చానమ్మా అనేసి ఇంకా అక్కడ లారీలో చూడగానే ఆ బొమ్మ కనిపిస్తుంది అనమాట. ఏదిరా బొమ్మ అని ఇంకా అపూర్వ అంటూ ఉంటే, మేడం అక్కడే ఆ బొమ్మ పడిపోయి ఉండొచ్చు మేడం, దారిలో ఎక్కడో పడిపోయి ఉండొచ్చు మేడం, మేము చూసుకోలేదు మేడం అనేసి రౌడీలు చెప్పగానే అపూర్వ అయితే రౌడీని కుమ్మి పెట్టిద్ది అనమాట. ఏరా ఆ బొమ్మలో నాకు కావాల్సిన విలువైన సాక్ష్యం ఉందిరా అనేసి అపూర్వ రౌడీని కొట్టిద్ది అనమాట. ఇంకా అపూర్వ గోరింటాకు ఇద్దరైతే కార్ ఎక్కేసి రోడ్లన్నీ చూసుకుంటూ గగన్ ఇంటి దాకా వెళ్తారనమాట. కానీ బొమ్మ ఎక్కడా కనిపించదు అనమాట. అమ్మాయి అపూర్వ ఖచ్చితంగా ఆ బొమ్మ ఎవరికో దొరుకుంటుంది అమ్మాయి, ఇంకా ఆ బొమ్మలో ఉన్న సాక్ష్యాలను ఎవరన్నా చూశారనుకో ఇంకా నీకు 14 ఏళ్ళు జైలు శిక్ష అమ్మాయి, ఆ సాక్ష్యం పోలీసుల చేతికి చిక్కితే నీకు ఇంకా కాల్ వస్తుంది ఎప్పుడోకప్పుడు నేను పోలీసులు తీసుకెళ్తారమ్మాయి, నీకు జైలు శిక్ష ఖాయమమ్మాయి అనేసి గోరింటాకు అయితే అపూర్వని భయపెడుతూ ఉంటుంది అనమాట. ఇంకా ఇంట్లో అయితే నైట్ అయిపోగానే చెర్రీ నక్షత్ర అయితే శోభనానికి రెడీ అయిపోయి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏం జరిగిద్దో చూద్దాం. థ్యాంక్ యూ.